హే వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎగ్జైటింగ్ వీడియో. ఈ వీడియోలో మనం తారీఫ్స్ ఆపేసిన తర్వాత సేమ్ అదే ప్రైజెస్ ఉన్నాయా, తారీఫ్స్ ఉన్నప్పుడు ఉన్నాయా అని గ్రాసరీస్ గురించి చూద్దాం. ఇది చూస్తుంటే ఏషియన్ రెస్టారెంట్స్ అనమాట. ఏషియన్ ఫుడ్ అనేది సూపర్ ఉంటుంది. ఒకసారి తిన్నాను. ఒకవేళ మీకు మళ్ళీ టేస్ట్ చేసి ట్రై చేయాలనిపిస్తుంది చెప్పండి, నేను ఒక వీడియో చేస్తాను. సో ఇప్పుడు మనం ట్యాక్స్లు ఎలా వేసారు, ప్రైజెస్ పెరిగినాయా లేదా, మారినాయా లేదా అన్నీ చూడొచ్చు. గ్రాసరీస్ మారినాయా, సేమ్ అదే ప్రైజెస్ ఉన్నాయా లేదో. ఇప్పుడు పల్లీల దగ్గరికి వస్తే మేము పల్లీలు అనేది ఎక్కువ వాడుకుంటాం అన్ని డిషెస్లో, ఎందుకంటే కామన్గా కావాల్సిన ఐటమ్ కాబట్టి. ఇలా షెల్స్తో కొలిస్తే మనకి ఎక్కువ వస్తాయి అనుకుంటాం, కానీ దీనివల్ల వేస్టేజ్ అనేది చాలా పోతుంది. ఇవి వచ్చేసరికి హోల్ వాల్నట్స్ అనమాట, షెల్తో పాటు వస్తాయి. ఇవి మనకు వాల్నట్స్ అనేవి దాంట్లో ఉంటాయి అనమాట. మనం ఒలుచుకుంటే మనం ప్యాకెట్స్లో అయితే ఆల్రెడీ ఓపెన్డ్ వాల్నట్స్ కొనుక్కుంటామో సేమ్ అలాగే ఇవి కాకపోతే షెల్తో ఉంటాయి అనమాట. ఇలా చేయొచ్చు. ఇది వచ్చేసరికి వాటర్ మిలన్ అనమాట. వాటర్ మిలన్ వచ్చేసరికి $14 అంట. $14తో ఒక వాటర్ మిలన్ కొనుక్కునే బదులు ఇండియాలో 10 వాటర్ మిలన్స్ కొనుక్కోవచ్చు. ఈ రేటుకి తినాలా లేకపోతే ఈ రేట్కి వాటర్ మిలన్ చెట్టు పెట్టాలో కూడా అర్థం కావట్లేదు మాకు. అందుకే మేము కొనుక్కోం పెద్దగా, ఇప్పుడు ఆఫర్స్లో ఉంటే తప్ప. ఆరెంజెస్ వచ్చేసరికి ఈరోజు బాగా రీజనబుల్ రేట్లో ఉన్నాయి అనమాట. ఎల్బీ వచ్చేసరికి 79 cents అనమాట. సో మంచిగానే ఉన్నాయి. కాకపోతే మేము ఈ ఆరెంజెస్ కన్నా బ్యాగ్ 5 LB కానీ 10 LB అలా బ్యాగ్ వస్తుంది అనమాట. ఇప్పుడు మీరు చూపిస్తున్నట్టు ఈ ఆరెంజెస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాం అనమాట. $6కి మాకు ఒక చాలానే వస్తాయి. మాకు ఒక 1 week 10 days, ఒకసారి 10 days కూడా సరిపోయి అన్ని ఆరెంజెస్ వస్తాయి. సో మేము అంత టెన్షన్ ఇవే తీసుకుంటాం ఎక్కువ. గ్రేప్స్ వచ్చేసరికి 2 types ఆఫ్ గ్రేప్స్ ఉంటాయి అన్నమాట. సో ఒకటి వచ్చేసరికి గ్రీన్ గ్రేప్స్, ఒకటి వచ్చేసరికి రెడ్ గ్రేప్స్ అనమాట. రెడ్ గ్రేప్స్ సీడ్లెస్ కూడా ఉంటాయి, దీంతోనేమో సీడ్ గ్రేప్స్ కూడా ఉంటాయి అనమాట. మనం చూస్ చేసుకుని దీన్ని బట్టి మేము ఆఫర్స్లో ఉన్నాయి, మ్యాక్సిమం ఆఫర్స్లో ఉన్నాయి ట్రై చేసుకుంటాం. సో ఇది ఆఫర్లో ఉంది కాబట్టి మేము గ్రీన్ గ్రేప్స్ కాకుండా రెడ్ గ్రేప్స్ తీసుకున్నాం అనమాట. సో గ్రేప్స్ అనేవి కూడా చూసుకుని తీసుకుంటాం ఆఫర్స్లో, అన్నిటిలో ఉంటే దాన్ని బట్టి, ఎందుకంటే బడ్జెట్ చూసుకోవాలి కదా. సో ఈరోజు రేట్ ఎక్కువగా ఉన్నాయి గ్రీన్ గ్రేప్స్, అందుకే పెద్ద చూడలేదు, రెడ్ గ్రేప్సే తీసుకున్నాం. మామిడికాయలు అనేది చాలా బాగుంటాయి అనమాట, కానీ ఏం చేస్తాం ఇక్కడ దొరికినా కానీ ఈ రేట్ల ప్రైస్లతో మేము కొనాలంటే ఇంకా అంతే. ఒక బాక్స్ వచ్చేసరికి $15 ఏమో ఉంటుంది, 6 లేకపోతే 8 pieces అంతే వస్తాయి అనమాట. కానీ అప్పుడప్పుడు ట్రై చేస్తాం అనమాట. పండు మామిడి పళ్ళు ఉంటాయి అవి తింటాం. ఇది వచ్చేసరికి సొరకాయ అనమాట. సొరకాయ వచ్చేసరికి 2 pieces అని ఇట్లా బాక్స్లో ప్యాక్ చేసి మంచిగా ఎల్బీ బట్టి కాస్ట్ వేస్తారనమాట. ఇది వచ్చేసరికి $8. చాలా ప్రైస్ అనేది చాలా డబుల్ కాకపోతే ట్రిబుల్ అయిందనమాట. సో ఏం చేస్తాం, కానీ తినాలి కదా, తీసుకుంటాం అనమాట ఒకటి ఎప్పుడు. సో ఇంకొచ్చేసరికి బీరకాయలు అనమాట. బీరకాయలు కూడా కాస్ట్ అనేది పెరిగింది. 1 LB వచ్చేసరికి $450 ఉందనమాట. సో మేము 1 LB తీసుకుంటున్నాం, సరిపోతుంది. మేము టమాటాలు అన్నీ వేసుకుని వండుకుంటాం కాబట్టి. కాకరకాయలు వచ్చేసరికి అది వచ్చేసరికి కొంచెం రీజనబుల్గా ఉంది ఈసారి, $279 ఉందన్నమాట. సో తీసుకున్నాం అది కూడా కాకరకాయలు ఒక 3-4 LBs. ఇంకా ఈ రకరకాల వెజిటేబుల్స్ ఏషియన్ వాళ్ళు తినేవన్నీ ఉంటాయి, లీఫీ వెజిటేబుల్స్, ఇంకా స్పినాచ్ లాగా దాంట్లో కూడా వేరియేషన్స్ ఉంటాయి అనమాట. తోటకూర కూడా వీళ్ళు ఇక్కడ బాగా తింటారనమాట. రెడ్గా అనేది ఇది తోటకూర అనమాట. ఇది ఓకే తీసుకోవచ్చు, 329 LB per LB అంటే చాలా రీజనబుల్ అనమాట. తోటకూర కూడా బాగుంటుంది చేసుకుంటే. చిల్లీస్ వచ్చేసరికి చిల్లీస్ కూడా ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ చిల్లీస్ ఉంటాయి అనమాట. ఒక 10 varieties దాకే ఉంటాయి పెప్పర్స్ బట్టి. అమెరికన్ పెప్పర్స్, ఏషియన్ పెప్పర్స్ అని చాలా ఉంటాయి. ఇవి వచ్చేసరికి ఇండియన్ పెప్పర్స్ అనమాట. సో దీన్ని థాయ్ చిల్లీ అంటారు అనమాట ఇక్కడ. సో ఇది వచ్చేసరికి $449 ఎంత ఉంటుంది. మేము ఇది కాకుండా ఏషియన్ పెప్పర్స్ కానీ లేకపోతే ఇండియన్ పెప్పర్స్ తక్కువే, ఏషియన్ పెప్పర్స్ కానీ కొద్దిగా మెక్సికన్ పెప్పర్స్ అవి ట్రై చేస్తాం, ఎందుకంటే అవి $3 కన్నా తక్కువే ఉంటాయి. $2కి అలా వస్తాయి కాబట్టి మేము ఎల్బీ తీసుకుంటాం. బెండకాయలు వచ్చేసరికి కొన్ని ఉన్నాయి, ఈరోజు చూస్తుంటే మొత్తం స్టాక్ అంతా కొనేసినట్టున్నారు, ఎందుకంటే $349 ఉంది. పర్లేదు, ఇది కొద్దిగా తగ్గింది ప్రైస్. పోయినసారి వస్తే $449 ఉందన్నమాట. చింతపండు పులుసు, చింతపండ్లు ఇలా సపరేట్గా కూడా దొరుకుతాయి అనమాట. పర్ బాక్స్ కానీ లేకపోతే అలా పక్క ఆల్రెడీ గుజ్జు పిండేసి వచ్చేసరికి $549 ఉందన్నమాట. ఇంకా ఇవన్నీ చూస్తుంటే చాలా దొండకాయల్లో వెరైటీస్ ఉంటాయి, లేకపోతే క్యాబేజీలో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి అనమాట. ఇది వచ్చేసరికి మేము ఎప్పుడు తినే క్యాబేజ్ అనమాట. కాస్ట్ ఇది వచ్చి ఓకే అని కాబట్టి ఒక క్యాబేజ్ తీసుకున్నాం అనమాట. ఇది వచ్చేసరికి ముల్లంగి కూడా మీకు తెలుసు కదా, సాంబార్లోకి అన్నిటిలోకి వేసుకోవడానికి కూడా బాగుంటుంది అనమాట. చాలా ఈరోజు పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి కాబట్టి ఇది కూడా పర్లా 69 cents అని తీసుకున్నాం. ఇది
మింట్ కూడా ఇక్కడ రీజనబుల్గానే ఉంటుంది. ఇక్కడ చాలా ఎక్కువ మా అందరు కూడా ఇక్కడ ఎక్కువ తింటారు అనమాట. 90 cents పర్ బంచ్ అనేది వస్తుంది, తీసుకుని తింటాం. ఈ పైనుంచి వాటర్ పడుతూ ఉంటాయి అనమాట మంచిగా వెజిటేబుల్స్ అన్నిటిని ఫ్రెష్గా ఉంచడానికి. ఇక్కడ వచ్చేసరికి దీన్ని ఫెన్సీ అని ఒకటి అంటారు అనమాట. ఇది అమెరికన్స్ బాగా తింటారు. కొరియాండర్ కూడా వచ్చేసరికి ఈరోజు బాగా వాటర్గా అయింది. అది కూడా అంతే 70 cents ఏమో పడుతుంది ప్రైస్, కానీ బాగుంటుంది. మెంతికూర అన్నీ దొరుకుతాయి. ఆకుకూరలు కూడా ఈ ఏషియన్ మార్కెట్లోనే మాకు ఎక్కువగా దొరుకుతాయి అనమాట. మేము ఎక్కువ ఇక్కడే తీసుకుంటాం. మెంతికూర అన్ని ఆకుకూరలు కూడా మంచిగా దొరుకుతాయి అనమాట. ఈరోజు పాలకూర ప్యాకెట్స్లో ఉంటుంది, ఇలా ఫ్రెష్ బంచ్ కూడా అమ్ముతారు అనమాట. ఈచ్ పీసెస్గా అమ్ముతారు ఎక్కువ, ఎందుకంటే ఎల్బీలుగా అమ్మరు తోటకూరలు అనేది. బ్రకోలీ అనేది బ్రకోలీ సూప్ అనేది చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు ఎప్పుడైనా వీడియో కావాలనిపిస్తే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. బ్రకోలీ సూప్ మేము చాలాసార్లు ట్రై చేస్తాం. ఎక్కువ జింజర్ గార్లిక్ పేస్ట్ మేము ఇంట్లోనే చేసుకుంటాం అనమాట. ప్యాకెట్స్ కన్నా ఇలా తీసుకుని ఇది $2.99 ఎంతో ఉంటుంది 5 pieces జింజర్. ఈరోజు ఆఫర్లో ఉంది ఎందుకో $2.29. సో మేము ఒక 2 bunches ఏమో తీసుకున్నాం. జింజర్ కూడా తీసుకున్నాం. ఇలా తక్కువలో ఉన్నప్పుడు వీక్లీకి సరిపడే, లేకపోతే 10 days, లేకపోతే 1 monthకి సరిపడే జింజర్ గార్లిక్ పేస్ట్ చేసుకుని పెట్టుకుంటాం. ఆనియన్స్ కూడా చాలా రకాల ఆనియన్స్ ఉంటాయి, 3 types: రెడ్, వైట్, ఆరెంజ్. ఈ 3 ఆనియన్స్ ఉంటాయి అనమాట. మేము వైట్ ఆనియన్స్ అప్పుడప్పుడు తింటాం, కానీ ఈ సైజ్ ఒక్కొక్క ఆనియనే మాకు ఒక పూటకి కానీ 2 పూటలకి కానీ సరిపోతుంది. మ్యాక్సిమం డిష్ని బట్టి ఉంటుంది అనమాట. ఆనియన్స్ చలికాలం అయిపోయి ఎండాకాలంలో వచ్చేటప్పుడు ఆఫర్లో పెడతారు అనమాట. మ్యాక్సిమం ఇలా ఎల్బీస్గా, లేకపోతే 3-4 LBSకి ఆఫర్, 5 LBS, లేకపోతే బ్యాగ్ ఆఫర్ కూడా పెడతాం. మేము ఎక్కువ రెడ్ ఆనియన్స్, కొద్దిగా ఏమో వైట్ ఆనియన్స్ కూడా కాకుండా ఆరెంజ్ ఆనియన్స్ ఎక్కువ తింటాం అనమాట. క్యాబేజెస్ కూడా చాలా రకాలు ఉంటాయి. రెడ్ క్యాబేజ్ ఉంటుంది, వైట్ క్యాబేజ్. మేము రెడ్ క్యాబేజ్ పెద్దగా తినాం, మేము చూపించాను కదా ఇందాక. మేము ఎక్కువ గ్రీన్ క్యాబేజే తింటాం అనమాట. ఇంకా చామ దుంపలు కూడా చాలా రకాలు ఉంటాయి అనమాట ఇలా. కానీ కోకోనట్ కూడా ఇక్కడ కోకోనట్ ఇలాగే అమ్ముతారు. ఇది కొట్టుకోవాలంటే ఇలాగే కొట్టుకుని ఉండాలన్నమాట. బ్రౌన్ కోకోనట్స్ వచ్చి $3.59 అనమాట. ఈ కోకోనట్ మేము పెద్ద తినాం, మేము పౌడర్ తెచ్చుకుని ఉంటాం. చామగడ్డలు కూడా తక్కువే, మేము చామగడ్డలు కూడా ఎక్కువ తెచ్చుకుని ఫ్రై చేసుకుంటాం అనమాట. ఎయిర్ ఫ్రైయర్లో కానీ లేకపోతే ఆవెన్లో కానీ ఫ్రై చేసుకుని మంచిగా ఫ్రై చేస్తూ ఉంటాం అనమాట. ఈ చామ దుంపలతో కూడా చాలా దుంపల్లో కూడా వేరియేషన్స్ ఉంటాయి. బంగాళదుంపల్లో కూడా చాలా రకాలు ఉంటాయి అనమాట. ఈ దుంపలన్నీ ఒక కొత్తగా అనిపిస్తాయి నాకేంటో ఇవన్నీ చూసినప్పుడు. టమాటాలు కూడా నాటు టమాటాలు, ముదురు టమాటాలు కూడా ఉంటాయి అనమాట. మన ఇండియన్ టమాటాలు వచ్చేసరికి రోమన్ కాకుండా ఇందాక చూపించాను కదా పెద్ద సైజ్ ఆ టమాటాలు. ఇవి వచ్చేసరికి కొద్దిగా హైబ్రిడ్ టమాటాలు. మన ఇండియాలో కూడా దొరుకుతాయి, కానీ హైబ్రిడ్ టమాటాలు వచ్చేసరికి కొద్దిగా అంతగా తినము. మేము నాటు టమాటాలు ఎక్కువ తింటాం అనమాట. దాంతో పచ్చడి చేసుకుని అవి బాగుంటాయి. సో కానీ అవి మిక్స్ చేసి తీసుకుంటాం అనమాట. ఇవన్నీ వచ్చేసరికి ఆరెంజెస్లో వైట్ పెద్ద కాయలు కూడా ఉంటాయి ఆరెంజెస్. మష్రూమ్స్ కూడా చాలా రకాలు ఉంటాయి. ఈ మష్రూమ్ చూస్తుంటే ఇంత పెద్ద మష్రూమా అనిపిస్తుంది. ఈ మష్రూమ్ మేము ఎప్పుడూ ట్రై చేయలేదు, కానీ మేము ఎక్కువ చిన్న మష్రూమ్స్ తీసుకుంటాం. బ్లాక్ మష్రూమా, ఈ బ్లాక్ మష్రూమ్ నేను ఇండియాలో కూడా చూడలేదు ఎప్పుడు. ఇది కూడా ఇక్కడ బాగుంటుందని అంటారు, కానీ మేము ఎప్పుడూ ట్రై చేయలేదు అనమాట. పెద్ద సైజులు ఇన్ని మష్రూమ్స్ కూడా ఉంటాయా అని నాకు అమెరికాకి వచ్చేదాకే తెలియదు. ఇన్ని మష్రూమ్స్ కూడా ఉన్నాయా అని చెప్పి, వీళ్ళు ఇన్ని మష్రూమ్స్ తింటారని కూడా నేను ఎప్పుడు అనుకోలే. చాలా ఉంటాయి. స్నో వైట్ మష్రూమ్స్ అని, చిన్న సీ మష్రూమ్స్ అని చాలా బాగుంటాయి అంట. ఏషియన్ ఫుడ్ స్టైల్లో ఉండే. ఇవి పీనట్స్ అనమాట. పీనట్స్లో కూడా రా పీనట్స్, పీల్డ్ పీనట్స్ అని 2 రకాలు ఉంటాయి అనమాట. మేము ఎక్కువ పీల్డే తీసుకుంటాము. పీల్డ్ ఏంటంటే పొట్టు లేకుండా జస్ట్ వైట్ మష్రూమ్ పీనట్స్గా ఉంటాయి అనమాట. సో ఇబ్బంది లేకుండా ఉంటాయి. బంగాళదుంపలు చెప్పాను కదా చాలా రకాలు ఉంటాయి. బంగాళదుంపల్లో కూడా ఒక 5-6 రకాలు ఉన్నాయన్నమాట. క్యారెట్లు కూడా చాలా రకాల క్యారెట్స్ ఉన్నాయి పెద్దవి. పర్పుల్ పొటాటో కూడా ఉంటుంది ఇక్కడ. పర్పుల్ పొటాటో, రెడ్ పొటాటో అనేది చాలా పొట్టలో కూడా 2 రకాలు ఉంటాయి. ఇంకా క్యాలీఫ్లవర్ వచ్చేసరికి ఈరోజు మంచి డీల్లో పెట్టారనమాట. 2 క్యాలీఫ్లవర్స్ వచ్చేసరికి $3 మంచి ఆఫర్. ఈ వచ్చేసరికి జాంకాయలు సూపర్ ఉంటాయి అనమాట. మేము అప్పుడప్పుడు జాంకాయలు కొనుక్కుంటాం. ఈ రేటు ఉంటుందిలే కానీ బట్ తినాలనుకున్నప్పుడు తప్పదు. కొన్ని కావాలనుకుంటే కొన్ని తప్పవు కదా, అలా అప్పుడప్పుడు తింటాం అనమాట. డ్రాగన్ ఫ్రూట్ కూడా $2.99 per LB అన్నాడు అనమాట. డ్రాగన్ ఫ్రూట్లో కూడా చాలా కలర్స్ ఉంటాయి అనమాట. ఎల్లో, రెడ్ డ్రాగన్ ఫ్రూట్ ఈరోజు 2 ఉన్నాయి. ఇంకొకటి కూడా ఉంటుంది, ఇంకో కలర్ వైట్ డ్రాగన్ ఫ్రూట్, అది కూడా బాగుంటుంది. మేము ఎల్లోనే ట్రై చేసినాం. కోకోనట్ వాటర్ కూడా ఇలా ఓపెన్ చేసేసి మొత్తం సీల్ చేసి ఉంటుంది అనమాట. ఈ పిక్స్ వచ్చేసరికి $4.49 ఏమో ఉంటుంది. చిన్నది వచ్చేసరికి $2.59 అంత ఉంటుంది అనమాట. మొత్తం కంప్లీట్ ఓపెన్ అనమాట. ఇది వచ్చేసరికి హోల్ కోకోనట్ మొత్తం కాయ పలానా. ఇది వచ్చి ఎంత అనుకుంటున్నారు? $10
$10 అనుకోకండి, ఇది కొనాలంటే ఇంకేం లేదు, మేము ఇది ఎప్పుడు కొనలేదే కానీ జస్ట్ ఎప్పుడైనా కోకోనట్ కావాలంటే అది కొనుక్కుంటాం అనమాట. డేట్స్ కూడా చాలా రకాల డేట్స్ అమ్ముతారు అనమాట ఇక్కడ, రకరకాల డేట్స్. ఆ పెద్ద బాక్స్ డేట్స్ వచ్చేసరికి $20, మంచి ఆఫరే అనమాట. ఇవి వచ్చేసరికి ఆప్రికాట్స్ $15 అనమాట ఒక బాక్స్ వచ్చేసరికి. మేము ఇవన్నీ వచ్చేసరికి ఇంకా రకరకాలుగా ఉంటాయి అనమాట. ఇవి వచ్చేసరికి బ్లాక్బెర్రీస్ అనమాట. బ్లాక్బెర్రీస్ కూడా బాగుంటాయి కానీ తక్కువే, మేము ఈ కాస్ట్ ఎక్కువ ఉంటాయి అనమాట. చిన్న చిన్న బాక్సులు చాలా రేట్ ఉంటాయి, తినాం. ఈ బ్లూబెర్రీస్ అనమాట, అప్పుడప్పుడు ఓవర్ నైట్ ఓట్స్ అలా చిన్న చిన్న ఫాస్ట్ రెసిపీస్కి తింటాం అనమాట. సో ఈరోజు వచ్చేసరికి $2 ఉంది, మంచి ఆఫర్లో పెట్టారు. స్ట్రాబెర్రీస్ కూడా మంచి ఆఫర్లో పెట్టారు అనమాట. ఇవన్నీ అన్ని స్టాక్లో కొన్ని ఆఫర్స్లో పెడతారు ఇక్కడ అప్పుడప్పుడు. ఇది వచ్చేసరికి పరోటాస్ అనమాట, రకరకాల పరోటాస్, ఇండియన్ పరోటాస్ దొరుకుతాయి, ఆలు పరోటా, మిక్స్డ్ వెజిటేబుల్ పరోటా, అలా చాలా రకాల పరోటాస్ దొరుకుతాయి, నాన్స్ దొరుకుతాయి, అన్ని ఫ్రోజన్ ఐటమ్స్ అనమాట. స్వీట్స్ కూడా ఫ్రోజన్ స్వీట్స్ అన్నీ ఉంటాయి, మన ఇండియన్వి, చట్పట్, సమోసాలు అన్నీ దొరుకుతాయి ఇక్కడ ఫ్రోజన్లో. మొత్తం ఈ ఫ్రోజన్ ఎప్పుడైనా కావాలనుకున్నప్పుడు మేము ఈ కొనుక్కోలే కానీ జస్ట్ షీట్స్ కొనుక్కుని చేసుకోవడానికి ట్రై చేస్తాం అనమాట. ఇవి వచ్చేసరికి ఇక్కడ ఒక టైప్ ఆఫ్ ఎగ్స్ అనమాట. ఈ ఎగ్స్ ఈ అమెరికన్స్ కానీ ఏషియన్స్ కానీ తింటారనమాట. ఇవి ఏంటో ఇవి నాకేం స్క్విరల్ ఎగ్స్ అంటారు కానీ నేను ఎప్పుడు ట్రై చేయలేదు. పాలు పాలు కూడా చాలా రకాల పాలు ఉంటాయి అనమాట. 2%, 1% హోల్ మిల్క్ అని పర్సంటేజ్ ప్రకారం ఉంటుంది. ఇది వచ్చేసరికి హోల్ మిల్క్ అనమాట. మేము ఎక్కువ మా రూమ్ అందరు సరిపోయిద్ది, హోల్ మిల్క్ ఒక గ్యాలన్ తీసుకుంటే సరిపోయిద్ది. ఇవి వచ్చి బటర్స్, రకరకాల బటర్స్, ఇవన్నీ కిందేమో క్రీమర్స్ అనమాట. పాలు కాఫీ ఇలా పోసుకుని తాగుతారనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ మిల్క్ ఇవి ఎక్కువ యూజ్ చేస్తారనమాట క్రీమర్స్గా. రకరకాల ఓట్ మిల్క్ అని ఒక్కొక్క ఐటమ్కి ఒక్కొక్క మిల్క్ ఉంటుందని నాకు ఇక్కడికి వచ్చేదాకా కూడా తెలియదు అనమాట. ఇండియాలో ఉంటే అన్నిటికీ ఒకటే యూజ్ చేస్తాం. చీజెస్ అని, బటర్స్ అని, మొత్తం చాలా రకాలు, మిక్స్డ్ చీజ్, చాలా విప్పింగ్ క్రీమ్, అలా రకరకాల ఫ్లేవర్స్. చీజ్లో కూడా ఇన్ని రకాలు, ఇవన్నీ పిగ్, పోర్క్ అన్నిటికి సంబంధించినవి అనమాట. ఇవి మేము ఎప్పుడు తినాం కానీ బట్ మీ అందరికి చూపించాలనిపించి చూపిస్తున్నాను అనమాట. ఇలా హాట్ డాగ్ బన్స్ అని, ఇవన్నీ రకరకాలుగా పీసెస్ కట్ చేసి ఇలా అమ్ముతారనమాట. ఇలా ఇది వచ్చేసరికి మొత్తం ఏషియన్ స్టోర్లో మ్యాక్సిమం ఏషియన్ సంబంధించిన ఐటమ్స్, నూడిల్స్ అన్నీ దొరుకుతాయి. ఫిష్, చికెన్ అవి కూడా బాగుంటాయి అనమాట. ఇక్కడ ఫిష్ అవన్నీ ఫ్రెష్గా ఉంటాయి అనమాట తీసుకుంటే. ఇవన్నీ చికెన్ అనమాట, హోల్ చికెన్లో కూడా చాలా రకాలు దొరుకుతాయి. బ్రెస్ట్ పీసెస్, లేకపోతే ఇవన్నీ ఎప్పుడైనా ఫిషెస్ వచ్చేసరికి కూడా చాలా ఫిషెస్ దొరుకుతాయి. పాంపియా ఫిషెస్ అని చాలా రకరకాలుగా ఉంటాయి. ఇవి మటన్కి, ల్యాంబ్కి, అన్నిటికి సంబంధించిన ఐటమ్స్. ఫిష్లు, నత్తళ్ళు, స్నేల్స్, ఇంకా ఆక్టోపసెస్, ఇవి చాలా రకాలు అమ్ముతారు అనమాట. ఇవన్నీ వీళ్ళు తింటారు కాబట్టి అలా అమ్ముతారు అనమాట. ఇప్పుడు మన షాపింగ్ అయిపోయింది, ఇంకా బిల్స్ దగ్గరికి వెళ్దాం. మేము ఈ వీక్కి ఫిష్ ఒకటి తీసుకున్నాం అనమాట. ఫిష్ కర్రీ కానీ బిర్యానీ కానీ చేసుకుందాం అని. ఇంటికి వెళ్ళిన తర్వాత డిసైడ్ అవుతాం ఏంటిదని. ఇప్పుడు బిల్లింగ్ వేసుకుందాం మనం లైన్లో నుంచి. ఎలా ఎంత పడింది బిల్లు ఇన్ డీటెయిల్గా మీకు కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో మీరు గెస్ట్ చేసి మెన్షన్ చేయండి ఎంత పడి ఉంటుంది ఆ బిల్ అనేది. నేను మళ్ళీ మీకు కింద మెన్షన్ చేస్తాను.